ఇక్కడ చూస్తున్నారు కదా 2 షిప్పులు. ఈ షిప్ ఇంకో షిప్కి డిశ్చార్జ్ చేస్తుంది కార్గోని. మేము ఇప్పుడు ఎక్కాల్సిన షిప్ ఇదే. సో మేమున్న బోట్లో ఆల్మోస్ట్ ఒక 21 మెంబర్స్ ఆ షిప్ ఎక్కబోతున్నాం. ఇదేమో చిన్న బోటు, అదేమో అంత పెద్ద షిప్. దాని మీదకి ఎలా ఎక్కాలి? గ్యాంగ్వే అని ఒకటి ఉంటుంది. అదృష్టం బాగుంది కాబట్టి ఆ రోజు వెదర్ అంత రఫ్గా లేదు, అలలు కూడా చాలా కామ్గా ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని షిప్పులు జాయిన్ అవుతున్నప్పుడు రఫ్ వెదర్ తోటి అది ఊగుతూ ఉంటే కరెక్ట్ ఆ గ్యాంగ్వేని పట్టుకోవడం మాత్రం పెద్ద టాస్కే. ఇది కొంచెం చిన్న షిప్. అదే VLCC లాంటి పెద్ద షిప్ అనుకో, వామో గ్యాంగ్వేతో పాటు పైలట్ ల్యాడర్ కాంబినేషన్తో పెడతారనమాట. ఆ పైలట్ ల్యాడర్ ఊగుతూ ఉంటే చుక్కలు కనిపిస్తాయి. థ్యాంక్ గాడ్ అందరూ ఈ బోట్ నుంచి వెళ్ళి ఆ గ్యాంగ్వే ద్వారా షిప్ ఎక్కేశారు. ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి ఇలా గ్యాంగ్వే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. నేనైతే ఎక్కే ప్రతిసారి లైఫ్ జాకెట్ వేసుకునే ఎక్కుతా. చూడండి అందరు ఎక్కేశారు, అందరికన్నా లాస్ట్ నేను ఎక్కాను. అండ్ నేను గ్యాంగ్వే ఎక్కుతున్నప్పుడు వీడియో తీయలేదు. వీడియో కోసం అని ప్రాణాలు తీసుకోలేం కదా, సేఫ్టీ ఇంపార్టెంట్. ఈ షిప్ జాయినింగ్ అడ్వెంచర్ ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి, బాగుంటుంది.